అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము. ఏమనుకోకండి. ఇది నిజమే కదా, నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా. దేర్ ఆసింగ్ మీ టు గిల్లిఫై. వద్దు, రాననుకున్నారా రాలేననుకున్నారా? హే, 1 సెకండ్. 2 అక్షరాలు ఇంద్ర. ఏ సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్. ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఆర్ఆర్ఆర్. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక టీఎఫ్ఐ బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా, నో సత్యాస్ జెట్లీ, నో సత్యాస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ నాగ చైతన్య గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, ఆయన నిజంగానే వచ్చారా? మీకి తెలుగు తెలుస్తుంది? నా పేరు నూర్జహాన్. అది నాకి తెలుసు. కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. आप माइक थोड़ा सा ऊपर रखो. ऊपर साहब, उनका पीछे मत जाओ. को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है, वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना हर पड़ेगा. 5 मिनट को जा रहे हैं. ओके, हाँ. आप भी जाना पड़ेगा. अभी जाना पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా కా బారే మే? बोल दो सब. పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్, ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా May 1st థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా, బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. हाउ मेनी बेगम्स यू हैव नूरजहां? हाउ मेनी बेगम्स यू हैव नूरजहां? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं. आप बोल सकते, कुछ भी बोल सकते. आप इधर आइए. नहीं, मैं ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ सकती. ठीक आप जाइए, तो बाद में बात करें. ठीक है. सो